ఒకవేళ వారి ఇంట్రెస్ట్ ఉంటే అందరికి ఆమోదించబడి చేసుకుని లోపల ఇతరులు దృష్టి పెట్టుకుని ఒకటి ఇంతమంది పాస్టర్స్ అందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఏ ఫిర్యాదు చేస్తున్నారు అది పత్రం వసూలు పెట్టినట్టు ఏమని ప్రతి సభ్యుడు 300 రూపాయలు ఇవ్వాలి. 300 రూపాయలు ఇవ్వకపోతే చనిపోయినప్పుడు పూజ చేయకపోతే 20,000 రూపీస్ కట్టాలి. శ్మశానం కట్టుకోవాలంటే 25 సమాధి కట్టి 25,000 ఇవ్వాలి. ఇవి ఆయన రూల్స్. కాబట్టి ఆయన పైన ఆల్రెడీ అతని గురించి మనం మీరు వ్యక్తిగతంగా నేను చెప్పదలుచుకోవాలి. రాస్తాను వాళ్ళ అంటే ఎట్లా వాళ్ళ మెంటాలిటీ ఉంటుంది. గతంలో ఒకరి స్థలం ఒకరి పేరు ఈ లాగా వేసుకుంటారు. బయట బాగా వాళ్ళు పాస్టర్స్ వాళ్ళకి ఇవాళ అనాథాశ్రమం మెయింటైన్ చేస్తారు. ఆ అనాథాశ్రమం అనాథాశ్రమం వెళ్ళిపోతే వాళ్ళు అనాథం పూర్తి అతను ఇంత రోడ్డి ఆ శ్మశానంలో ఇంతవరకు రంగనాయకు ఒక్క గుంత ముందులో ఒకరితో డబ్బులు వసూలు చేయాలి. ఊరికి డబ్బులు వసూలు చేసినా చెప్తాను. కాబట్టి అసలు మీ అధికారుల పేరు చెప్పి పై అధికారికి అందించిన వసూలు చేసి వాడి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి సార్. భూమి విషయాలలో వాడు గేమ్ పోయించేవాడు. కాబట్టి అందుకని పాస్టర్స్ మెమరాండం వచ్చారు వాళ్ళు కూడా. మీరు చెప్పి ఇప్పుడు నువ్వు చెప్పదలుచుకున్నావు ఏమైతే చెప్పినావో అవి నువ్వు రిటర్న్ గా తెచ్చిస్తే రంగనాయకం చెప్తాను. మేము వచ్చింది రంగనాయకం తరఫున మాట్లాడేది. అతను భక్తుల కోసం చేసుకుంటే అతను భక్తుల మీద ఊరికి ఇప్పుడు ఈ మీరు చెప్పడము వాళ్ళు చెప్పడము జడ్జి దగ్గర పోయింది. నేను పోయిన 13వ తేదీన నేను కూడా పోయిన నన్ను కూడా పిల్లలు చెప్తారు. దీన్ని ఎట్లా దీన్ని సామరస్యంగా ఎట్లా చేయాలి, దీన్ని ఏ రేట్ పెట్టి దీన్ని ఎట్లా చేస్తే సరిపోతుంది. కనీసం సార్ ఇప్పుడు ప్రతి చోట విశాఖ ప్రాంతాలు చేస్తే 3,000 నుంచి 3,500 రూపాయలు ఇస్తారు. ఎవరైనా ప్రేమతో ఇస్తే తీసుకుంటాడు, లేకపోతే లేదు. ఒకవేళ ఇతను ఎవరైనా ఫిర్యాదు చేసింటే మనం ఒకసారి డిమాండ్ చేయాలి. జనరల్గా 3,000 నుంచి పార్సల్ కూడా చెప్తారు. ఎంత ఇస్తారా? 3,000 ఇస్తారు. ప్రేమ చేసి తీసుకోండి. పేదవాళ్ళు అయితే ఊరికి రావాలని చెప్పిన మీరు ఎవరైనా అది ఆయన ఇష్టం. ఆయన తగ్గితే అది 10,00,000 అవసరం లేదు. పాస్టర్స్ అనే వాళ్ళు సంఘానికి కావాలని ఉండి సంఘానికి డెవలప్ చేసి ఈ విధానం నడుచుకోవాలని చెప్పాలి. కానీ డబ్బులు వసూలు అట్లాంటి అనాథ శవాలకైతే ఎంత ఇవ్వాలి? డిమాండ్ చేయడం వల్ల ఎప్పుడైనా ఆయన అనాథాశ్రమం నడుపుతూ అందుకే చెప్తున్నాడు. అదే ఆ పుణ్యము నష్టము ఆయనకు భరించాల్సిందే. ఈయన గుర్త తగ్గుతున్నాడంటే ఆయన పద్ధతులు చేస్తున్నాడు. ఆయన దాంట్లో పార్టిసిపేట్ కావాల్సిన అవసరం లేదు. అయితే మినిమం దాంట్లో మినిమం కూలి ఎంత ఉందో అంత తీసుకోవాల్సిన ఇవ్వాల్సిన బాధ ఆయనకు ఉంది. ఎంత పెట్టచ్చు? ఆయన కమిటీ వేసుకుంటే పాస్టర్ని లోపల ఎవరు పిలవలేదు సార్. ఊరికి తనకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆయన కమిటీ వేసుకుని ఫామ్ చేసుకుంటున్నారు. అది మాకు నచ్చట్లేదు. అది గవర్నమెంట్ భూమి కనుక స్వచ్ఛంగా మాకు అందరికి ఫ్రీగా ఎవరైనా దాంట్లో చేసుకునే దాంట్లో 20,000 కట్టాలా అని డిమాండ్ చేస్తాం. అవార్డు చేసింది ఒకరికి చేసింది కాదు. దీనిపైన ఇప్పుడు హైకోర్టులో కేసు వచ్చింది. నంబర్ పైన మాది మాకు కావాలని కాబట్టి మీరు ఇట్లాంటి లేనిపోయి అన్ని ఇష్యూ పెట్టుకుని చేస్తే కన్నా ఇది కాదు. నేను అందుకే ఇద్దరిని రమ్మని చెప్పాను. వచ్చింటే నాకు నా సమస్య తెగేది. ఇప్పుడు దీంట్లో ఎవరు ఒకరు లాక్ చేసుకుని ఒకరు హ్యాండ్ ఓవర్ చేసుకునేది, గేట్ ఏమో అతను చేసుకునేది, ఇతను రేట్ ఏమో ఇతను పెట్టేది ఇట్లాంటివి కాదు. ఎమ్మెల్యే సార్ దగ్గర మీరు కీ పెట్టుకుని కీ పెట్టుకున్నారు కీ కూడా ఇవ్వదు. ఆయన పెట్టుకొని ఆయన డబ్బులు కలెక్షన్ చేసుకొని ఆయన 20,000 కడితేనే లోపలికి ఎంట్రీ. లేదంటే అంటే ఎంట్రీ అంటే నెల 300 కట్టకపోతే 20,000 కట్టాలని డిమాండ్ చేస్తారు. కడితేనే సమాజం కట్టాలి.
ఇది చర్చ చేస్తారా ఎవరైనా చనిపోయినా మీరు నెల 300 కట్టి ఇది సగం స్టేవ్ చనిపోయినప్పుడు ఎలిజిబిలిటీ కట్టే పక్షాన 20,000 ఇప్పుడు ఆయన సొంత భూమిలో కూర్చున్నట్టు ఆయన ప్రవర్తిస్తారు సొంత భూమి గవర్నమెంట్ మీరు ఇచ్చినారు మాకి పేదవాళ్ళకి బోర్డు పిలిచారు, ఈ అవకాశం కేటాయించిన స్థలము దీంట్లో ఎవరికి ఏమీ హక్కు లేదు. చేస్తాము. ఆ గుంతలు తీసిన బోర్డు రేట్ కూడా ఫిక్స్ చేసి పెడతాం. ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిదానికి ఒక రేట్ నిర్ణయిస్తారు. ఒక వ్యక్తి కూలికి పోతే అంటే ఒక మినిమం వేజ్ ఒకటి ఫిక్స్ చేస్తారు. ఒక వ్యక్తికి ఒక రోజు కూలికి ఎంత అనేది గవర్నమెంట్ రేటు మేరకి ఇప్పుడు ఉండే రేటు మేరకి ఎంత ఉంది. ఒక గుంత తీయడానికి ఎన్ని కూలీలు పడతాయి దాని ప్రకారం లెక్కేసి ఆ పని కొంచెం ప్రత్యేకమైన పని కాబట్టి ఆ పని కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి దానికి ఆ రేట్ ప్రకారం ఎంత అయితే అంత డబల్ పెట్టిస్తారు. 100 రూపాయలు కూలి. ఒక గుంత తీయడానికి ఒకరు కావాలా, ఇద్దరు కావాలా? ఇద్దరు ఒక రోజంతా గుంత తీస్తారా? వాళ్ళకి ఎన్ని గుంతలు వస్తాయి తీయడానికి ఇవన్నీ లెక్క దీన్నంతా పరిగణించుకొని 2 కూలుగా లెక్కేసి ఒక కూలికి ఎంత అవుతుంది అంటే 2 కూలకు ఒక గుంత తీయడానికి అయితే దానికి డబల్. ఇక్కడ ఏంటంటే కొంచెం మరొకటి ఆలోచించాలి. గుంత వ్యక్తి మీద శవం తీసుకెళ్ళి 4 గుంత తీసుకుంటున్నాం. మీరు 11 వస్తామాట 4-5 గంటల సాయంత్రం అదే కూర్చొని ఉంటాడు. అందుకని అన్ని ఒక రోజులో పెట్టుకొని ఒక రోజు అంతా వస్తుంది. సరికి 2 గుళ్ళు పెడుతున్నాం. అట్లా గంటకు లెక్కేయడం కదా మనం. గంటకు లెక్కడం కాదు. 5 నిమిషాల్లోనే చేయని ఆ పని. ఒక గంటకు చేయండి ఒక కూలి. అట్లా 2 కూలి. ఆ 2 కూలకు మొత్తం డబల్ 100 రూపాయలు కూలి అనుకుంటే 200 అట్లా అందుకని దానికి డబల్ పెట్టినాం. అట్లా కాకుండా ఇప్పుడు ఆయన ఎదురు ఉన్నాడు కాబట్టి అనాథాశ్రమం నడుపుతున్నాడు. నేను అనాథాశ్రమం ఆయన నడుపుతున్నాడు కాబట్టి ఆయన సేవలకు నేను గుర్తించుకుంటే నేనే ఏదో నా సాయమే నా చేతను చేయాలా, నేను గుంత తీస్తా. ఎవరు అడ్డంకు ఆయన విషయంలో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు. నా కుటుంబంలో ఏమైనా జరిగింది నేను తీసుకున్నా అంటే అలో చేయాలి. గవర్నమెంట్ సంబంధించి మీ వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే మీరు అట్లా ఏమైనా పెట్టుకోండి. ఇట్లా లేనిపోని రూల్స్ అన్ని పెట్టుకొని సమాజానికి ఎక్కడ ఇది పోతున్నాం, మనం లాంచ్కి పోతున్నాం, ఆడిపోతున్నాము, ఇంకా దాని తర్వాత ఏం లేదు. మంచిగా ఆడనే ఇది పెట్టుకుంటే ఏంది మనం చేసేది? ఇప్పుడు వరకు అదే జరిగింది సార్. ఇప్పుడు వరకు ఆ వసూలే జరిగినాయి సార్. ఇక్కడ 2 రకాలుగా ఉన్నాయి. 2 రకాలుగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన లాక్ వేసుకుని ఆయన గడవలు పెట్టిన అంటాడు. లాక్ ఓపెన్ చేస్తే ఇతర 10,000 డిమాండ్ చేస్తున్నాడు ఉద్యోగం చేయని చెప్పి ఇది అంటున్నారు. ఒక్కసారి పెట్టేందుకు ఏం చేస్తాడు? లాక్ అతన్ని పిల్లవుతాము. అందుకే ఇద్దరు వచ్చింటే ఇక్కడే తీర్మానం చేయడం చెప్పి మళ్ళీ అర్జీ రాసి ప్రెస్ ఇచ్చేది కూడా చేస్తాడు. దాని మీద ప్రెస్ వాళ్ళకి వచ్చింది. వందలకి ఆయన చేపిస్తే వాడు 1,000 వసూలు చేసేవాడు దొంగ. ఆల్రెడీ వాడు తయారు చేసేవాడు వాడు. అది ఇచ్చి అందరికి తెలుసు. మళ్ళీ ఇంతమంది కాదని నేను భాష సంఘం పెట్టుకున్నాను. ఇప్పుడు వీళ్ళందరూ సర్టిఫికేట్ ఉందేమో చూడండి సార్. మీరే అంతా చేస్తా ఉంటే అదే సార్ ఏదో తగ్గించుకోవాలి చెప్పు. మనం కూడా చెప్తాం. లేదా మీ బంధువులు ఎవడో వాళ్ళు తీసుకున్నా ఎందుకు వచ్చింది చెప్పుల షాపులు ఉన్నాయి, మంచి సంపాదించట్లా కాబట్టి అసలు నేను చూసాను. పై అధికారికి ఎంత బాగా వసూలు రావడం. పై అధికారికి 40,000, ఇంకొక అధికారికి 40,000, సర్వేకి 20,000, సర్వే చేసిన 5,000, ఇంజనీరింగ్ 5,000, ఇవన్నీ వసూలు చేసి మాస్టర్ దగ్గర వసూలు చేస్తాను. పై అధికారి, పెద్ద అధికారి, మధ్య అధికారి, చిన్న అధికారి
అది వసూలు చేసాం ఇంత అయింది నేను తెచ్చుకున్నాను నాకు ఏమైనా అని చెప్పి పాస్టర్ దగ్గర వస్తాను. ఓపెన్ కావాలా ఇది ఓపెన్ కావాలి నేను ఆడ బోర్డు పెట్టేసి చేస్తాను మీకు. వాళ్ళకి అప్ప చెప్పాడు సార్ కీ కూడా ఎవరైతే వాళ్ళకి అప్ప చెప్పేసి వాళ్ళ ఊరికెందుకు అప్పగిస్తే ఎవరు నేను మా అభియాన్ మా తరఫున ఎవరో అభియాన్ని పెట్టాలి ఇంకా అది కూడా మనం గుర్తు చేసుకొని చేయాలి. సపరేట్ కేటాయించాలి. అన్ని శ్మశానాలకి ఆడ శ్మశానాలు కానీ గేట్లు వేసుకోవాలంటే ఇంకా ఆడ లేవు. అవునా ఏం చెప్తామంటే ఆడ సార్ వీళ్ళందరూ ఒకసారి మళ్ళా అసెంబ్లీ అయ్యి ఎవరో ఒక వ్యక్తిని పెట్టి ఆడే ఉండేవాడు వాళ్ళ ఫోన్ నెంబర్ వేసి ఉంటే ఏదో జరిగినట్టు వాళ్ళ ఫోన్ చేస్తే వాడు ఇప్పుడు వాళ్ళ పని వాడు చేసుకుంటాడు. ఆ విధంగా శుభ్రంగా పెట్టుకోవడానికి వాడు చేసుకుంటాడు. అక్కడ చూసారా సార్ ఇది ఎక్కువ. మీరు చెప్పినట్టు ఇప్పుడు నాకు ఇంత చెప్తాను సార్ అది కూడా ఇచ్చాను చర్చి మెంబర్ ఎవరైనా బాధితులను